ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునే, నేనే కాలేజ్లో డ్రగ్స్ పెట్టించాను. అయితే ఏంటి? ఎవరో వాటిని మాయం చేసి పోలీసుల కంటబడకుండా చేశారు గాని అది నేనే. నువ్వు చేసిన దుర్మార్గమైన కుట్ర తెలిసి దాన్ని భగ్నం చేసి పోలీసులు కంటపడకుండా ఆ డ్రగ్స్ అక్కడి నుంచి మాయం చేసింది నేనే. ఏం చేస్తావ్? సుమలత మేడం గారు నీకేం అన్యాయం చేశారు? ఎదురొచ్చింది. ఏ విషయంలోనైనా ఎదురు లేకుండా తిరుగు లేకుండా బ్రతికిన నాకు ఎదురు రావాలని చూసింది. ఎన్నో సంవత్సరాలుగా కాలేజ్ సిండికేట్ కి మా మమ్మీయే హెడ్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలక్షన్లో మా మమ్మీకి పోటీగా నిలబడాలనుకుంది. దాంతో మా మమ్మీ ఈగో హర్ట్ అయింది. అయితే మీకు రాజకీయంగా ఏదైనా గొడవలుంటే మీరు ఆ సుమలత గారు చూసుకోవాలి. కానీ కాలేజ్ జోలికి రావడం ఏంటి? కాలేజ్ ఉంది కాబట్టే అది నాతో పోటీ పడాలని చూసింది. అందుకే కాలేజే లేకుండా చేయాలని చూసా. అంటే స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? మీరు చేసిన పని వల్ల కాలేజ్ లో డ్రగ్స్ పట్టుపడి ఉంటే ఆ సుమలత వాళ్ళకి పరువు పోయేది, కొంత ఆస్తి నష్టం వచ్చేది. కానీ స్టూడెంట్స్ కి లైఫ్ లేకుండా పోయేది. ఆ కాలేజ్ మీద పడ్డ మచ్చ వల్ల అక్కడ చదవలేక వేరే కాలేజ్ కి వెళ్దామన్నా వేరే ఎవరు స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోరు. అప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చూడు, నేను నా గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించను. చెప్పాను కదా, నాకు పోటీ వస్తుంది. అందుకే ఆ కాలేజ్నే మూయించాలని డ్రగ్స్ పెట్టించాను. టైం బాగుంది, నువ్వు సేవ్ చేశావు. కానీ ఇంతటితో వదిలేస్తాననుకోకు. తప్పుని సమర్థించుకుంటూ మళ్ళీ మళ్ళీ చేస్తానని ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తావే? వెళ్ళి మా మమ్మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అది మీ మమ్మీ లాంటి చేతగాని వాళ్ళు చేస్తారు. ఏయ్! తగ్గో. అవకాశం దొరికితే దుర్మార్గాలు చేయడం, ఎదురు తిరిగితే తట్టుకోలేక వెళ్లి పోలీసులను ఆశ్రయించడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం మీ మమ్మీ లాంటి వాళ్ళు చేసే పని. నాకు అవసరం లేదు. నాకు నేనే సైన్యం, నాకు నేనే ధైర్యం. ఏం చేస్తుంది మీ మేడం? మళ్ళీ చెప్తున్నాను, ఆ సుమలత అంతూ చూస్తాను. దానికంటే ముందు నాకు నీతులు చెప్పాలని చూసినా దాని కొడుకును అంతం చేస్తాను. హే! సుమలత మీద కోపం ఉంటే ఆవిడ మీరు ఎలాగైనా తగలడండి. కానీ అలా కాకుండా చరణ్ జోలుకొచ్చే ప్రయత్నం చేస్తే సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్న, తిరుమల వెంకన్న, యాదగిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను. చరణ్ ని టచ్ చేయాలంటే ముందు ఈ పల్లవిని దాటాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కాదు వెయ్యాలన్న ఆలోచన వస్తేనే నేను మళ్ళీ వస్తాను. ఈసారి మాట్లాడడానికి కాదు, నిలబడిన చోటే గొయ్యి తీసి పాతేయడానికి. జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజ్ స్టూడెంట్, కాలేజ్ మీద దానికి అంత మమకారం ఏంటి? ఆ కుటుంబం మీద, ముఖ్యంగా చరణ్ మీద అంత అభిమానం ఏంటి? నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుంది. అసలు అతని మీద దీనికంత కన్సర్న్ ఏంటి? ఎందుకు?
పల్లవి పల్లవి ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదే. లేదే, ఏదో డల్గా కనిపిస్తున్నావు. ఏమైంది? ఏ, ఒళ్ళు వేడిగా ఉంది, ఫీవర్ వచ్చినట్టుంది. ఏం కాదు. ఏం కాదేంటి? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏ ఏ అంటావేంటి? ఇలాగే వదిలేస్తే రేపు నీకు జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. జ్వరం ఎక్కువైతే? ఓహో, జ్వరం ఎక్కువైపోయి రేపంతా నేను పడుకొనుంటే రేపింట్లో చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయనా? నేను మరీ అంత స్వార్థపరులాగా దుర్మార్గుడిలాగా కనిపిస్తున్నానా నీ కంటికి? ఫీవర్ వస్తూ బాధపడుతుంటే తెలిసి కూడా ఎలా వదిలేయమంటావు? ఉండు, టాబ్లెట్స్ ఏమైనా తీసుకొస్తాను. చరణ్, నాకు టాబ్లెట్స్ ఏమొద్దు. మరి వేడివేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది. అవునా, ఉండు అక్కన పెట్టమంటాను. చరణ్, మీ అక్కతో కాదు, నీ చేతులతో నువ్వే స్వయంగా పెట్టిస్తే తాగుతాను. ఏంటి, నేను నీకు కాఫీ పెట్టాలా? మాయమ్మే, నా కోసం నేను ఎప్పుడు కాఫీ పెట్టుకోలేదు. అసలు నాకు ఇక్కడ కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదు. కాఫీ కావాలా నీకు? నీకు కాఫీ కావాలంటే పెట్టి పంపిస్తా, లేదంటావా ముసుగుదాన్ని పడుకో. మా కాలేజ్ పరువు, మా మమ్మీ పరువు కాపాడి తను ఎంతో హెల్ప్ చేసింది. అలాంటి తన కోసం ఆఫ్టర్ ఆల్ ఒక కాఫీ పెట్టలేనా?